పొగమంచు కురుస్తుంది. తెల్లవారుజామున ప్రయాణాలు వద్దు. మంచు కమ్మేసిన వేళ తగు జాగ్రత్తలు పాటించాలి. శీతాకాలం వచ్చిందంటే పొగమంచుతో రహదారులపై ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచుతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించక ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జాతీయ రహదారులపై రాత్రి సమయంలో ప్రమాదాలకు గురైన కుటుంబాలలో ఎక్కువగా విదేశాలకు రాకపోయిక సాగించేవారే ఉంటున్నారు. రాత్రి సమయంలో విదేశాల నుంచి వచ్చే వారిని తీసుకురావడం, వీడ్కోలు తెలిపేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారులపై వేగంగా ప్రయాణించి మంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పొగమంచుతో వాతావరణం ఉన్నప్పుడు వాహనదారులు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రాత్రి సమయంలో ప్రయాణాలు చేయాలి. పొగమంచు దట్టంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమం. కారు అద్దాలను తుడిచే వైపర్లను తనిఖీ చేసుకోవాలి. వాహనాలు రహదారులపై పార్కింగ్ చేసి ఉంటాయి. వాటిని గమనించాలి. తక్కువ వేగంతో ప్రయాణిస్తూ తగినంత దూరంలో ఉండటం, హెడ్ లైట్లు సరిగ్గా ఉపయోగించడంతో పాటు పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించవు కాబట్టి వేగాన్ని తగ్గించి మెల్లగా వెళ్ళాలి. ముందుగా వెళ్తున్న వాహనానికి, మీరు ప్రయాణిస్తున్న వాహనానికి మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. పొగమంచు వల్ల అద్దంపై మంచు బిందువులు పడి రోడ్డు కనిపించకుండా చేస్తుంది కాబట్టి వైపర్లను తరచూ ఉపయోగిస్తూ ఉండాలి. బ్రేకులు వేసే ముందు వెనుక వస్తున్న వాహనాలను గమనించి వేయాలి. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పార్కింగ్ లైట్లు వేసుకోవాలి.